ఇంద్ర పేరు పెట్టడానికి భానుమతికి ఇష్టం ఉండదు. అప్పుడు వెంటనే లోపలికెళ్ళి ఒక బౌల్ తీసుకొస్తాడు. మీకు నచ్చిన పేరును ఈ స్లిప్లో రాసి ఆ బౌల్లో వేయండి. ఎవరైతే ఇక పేరును అనౌన్స్ చేసినట్టుగా ఒక సర్ప్రైజింగ్గా ఒకటి తీస్తారో ఆ పేరు బాబుకు పెడతాను అనే విధంగా అందరి చేతికి చీటీలు ఇస్తాడు గౌతమ్. అందరకు వాళ్ళ నచ్చిన పేర్లు రాస్తూ ఉంటారు. అప్పుడు బామ్మ రాస్తూ ఎట్టి పరిస్థితిలో వాడి పేరు కూడా నా ముని మనోనికి పెట్టకూడదు రాసి చీటీలో అలా వేస్తుంది. ఆ చీటీల ప్రకారం అందులో ఇంద్ర పేరు ఏ పేరు వచ్చినా సరే బాబుకు పెడతానని చెప్పేసి చీటీలు అందరూ కలిసి అటు అతిథి యామిని అందరూ కలిసి వాళ్ళకు నచ్చిన పేర్లు రాసి ఆ బౌల్లో వేస్తారు. ఈ చీటీల ప్రకారం పేరు పెడతానని చెప్పేసి బౌల్లో ఉన్న చీటీలన్నీ ఊపిన తర్వాత ఇక్కడ ఒక పాప ఉంటుంది. ఆ పాప చేత్తోని ఇక చీటీ ఓపెన్ చేయించాలని చెప్పేసి వెంటనే ఒక చీటీ ఆ బాబు చేత తీసించి ఇక చేతిలో పట్టుకుంటాడు. ఇందులో ఏ పేరు వచ్చినా సరే బాబుకు పెట్టడమే అని చెప్పేసి వెంటనే ఇక అహల్య మాత్రం తన మనసులో ఇంద్ర పేరు రావాలని చెప్పేసి అనుకుంటుంది. గౌతమ్ ఆ బౌల్లో ఉన్న చీటీ పట్టుకొని కంగారుతో చీటీ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఓపెన్ చేసిన తర్వాత ఆ చీటీలో ఒక పేరు వస్తుంది. ఆ పేరును చూస్తూ కాస్త కంగారు పడినట్టు యాక్టింగ్ చేస్తాడు. అందులో ఇంద్ర పేరు రాలేదని చెప్పేసి అహల్య డిసప్పాయింట్గా చూస్తూ ఉంటుంది. ఇందులో పేరు అనౌన్స్ చేయబోతున్నానని చెప్పేసి ఇంద్ర అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు. అప్పుడు గౌతమ్, సుభద్ర అందరూ సంతోషంగా ఇక గంతులు వేస్తూ ఉంటారు. ఎందుకంటే బాబు పేరు ఇంద్ర వస్తుంది. అప్పుడు ఇక భానుమతి ఎట్టి పరిస్థితుల్లో ఈ పేరు పెట్టడానికి వీల్లేదురా, అదేంటే నువ్వు చెప్పినట్టే చీటీలో వేశాం కదా, అందులో సగానికి ఎక్కువ మంది ఇంద్ర పేరే రాశారు, అందరు కలిసి మోసం చేశారు, వాడికి చచ్చినోడు పేరు పెట్టడం వీల్లేదు. ఏంటి ఏం మాట్లాడుతున్నావమ్మా, అయినా చచ్చాడని చెప్పేసి అంటున్నావు, ఇంద్ర పేరు ఖచ్చితంగా బాబుకు పెట్టాల్సిందే అని ఈ విధంగా ఇంద్ర పేరుతో ఇక బాబుకు పెడతారు. కోపంతో బామ్మ ఇక పక్కకెళ్తుంది. అదేంటే నీకు విలువలేదు, అయినా నీ ఇంటికి మునుమనుడు అని చెప్పేసి నీకు పేరు పెట్టుకునే అర్హత కూడా ఇవ్వనట్టున్నది కదా, ఇదంతా కావాలని అహల్య చేస్తుంది, కనీసం ఇప్పుడైనా అర్థమవుతుందా అని అవంతిక అంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఇక యామిని ఆ లేడీకి సైగ చేస్తూ ఉంటుంది, బాబుని ఎత్తుకోవడానికి రెడీగా ఉండాలి. ఈలోపు బాబుకు ఇక ఆ పేరు పెట్టిన తర్వాత సంతోషంగా బాబు చెవిలో ఒక్కొక్కరు పేరు పిలుస్తూ ఉంటారు. బాబుకు ఇంద్ర పేరు పెట్టానని చెప్పేసి అహల్య గౌతమ్ చాలా మురిసిపోతుండగా ఇక బామ్మ మాత్రం కోపంగా ఉంటుంది. ఆ సమయంలో అతిథి వచ్చి, ఏంటి బామ్మ, కనీసం ఇంట్లో నీకు మర్యాద లేకుండా పోయింది, అదే నేను ఇంటికి కోడలవుతానా, నీకు నచ్చిన పేరు పెట్టమని అంటున్నాను, మీరు ఇంటికి పెద్దవారు, కనీసం మర్యాద ఇవ్వకుండా అహల్య ఇక కొంగు కట్టేసుకుంది అందరినీ, ఇప్పుడైనా అహల్య గుణం అర్థమైందా, అది ఎలాంటిదో అనే విధంగా అంటుండగా మరోవైపు ఇక బుల్లబ్బాయి ఎలాగైనా అహల్య బండారం బయట పెట్టాలని చెప్పేసి అతనికి మాట వస్తుంది. ఈలోపు పనివాడు అదే బుల్లబ్బాయి దగ్గరున్న పనివాడు, ఇక నీకు మాట వచ్చిందయ్యా, ఆ అహల్యమ్మ బండారం బయట పెట్టాల్సిందే, అవునరా, ఈరోజు దాని బండారం బయట పెట్టి దాన్ని ఇంట్లో నుంచి ఇక నా చేతికి తీసుకొచ్చుకొని దాని మెడలో తాళి కడతాను, నా పెళ్ళాన్ని చేసుకుంటాను, పదరా అని చెప్పేసి బుల్లబ్బాయి ఇంటికి వస్తూ ఉంటాడు. ఈలోపు ఇక భానుమతిని అటు అవంతిక అతిథి రెచ్చగొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు. మరోవైపు కోపంతో భానుమతి గట్టిగా అరుస్తుంది. ఏంటి, ఏం జరిగిందని చెప్పేసి ఈ విధంగా అర్జున్ ప్రసాద్ అంటుండగా, కనీసం ఇంట్లో నాకు విలువ లేదు, అది ఏమైత్రం ఇది ఇంట్లో అడుగు పెట్టిందో నాకు విలువ లేకుండా పోయింది, నా మునిమనునికి నేను పేరు పెడతానంటే మీ ఇష్టానుసారంగా పేరు పెట్టారు, ఇలాంటి అర్హత లేనిది, ఇలాంటి ఎవడికి పుట్టిందో తెలియదు ఇది, ఇక నా కుటుంబంలో అడుగు పెట్టిందే కాకుండా నా వాళ్ళను తన వాళ్ళుగా తిప్పుకొని నీ మాట వినేలా చేసింది ఈ అహల్య, అలాంటి దాన్ని ఇంట్లో అరక్షణం కూడా ఉండనివ్వదు, దీన్ని మెడలు పట్టుకొని బయటికి గెండాల్సిందే అని చెప్పేసేసరికి గౌతమ్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావే, కనీసం అర్థమవుతుందా, అర్థం కావడానికి ఏముందిరా, ఆ మాట ప్రకారం అది ఇంట్లో నుంచి వెళ్ళాల్సిందే, అగ్రిమెంట్ ప్రకారం ఇక పిల్లలు పుట్టిన తర్వాత నా చేతిలో పెట్టి ఆ తర్వాత వెళ్ళాల్సిందని చెప్పేసి అగ్రిమెంట్లో రాసి పెట్టింది అనేసరికి ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావే, అది రాయడం ఏంటి, అసలు అహల్య ఎప్పుడు అలా చేయదు, అయితే నీ భార్య ఎదురుగా ఉన్నది కదరా, అడగరా, సంతకం పెట్టింది కాబట్టే అర్హతతో చెప్తున్నా, సరే నువ్వు చెప్పావు కదా,
ఇప్పుడే కట్టుబట్టలతో నా కొడుకుని తీసుకొని బయటికి వెళ్తానని గౌతమ్ చెప్పిన మాటలకు భానుమతి షాకింగ్గా చూస్తుంటుంది. మరి కళ్ళ నిజం అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం.